బొత్స ఝాన్సీ గారు మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రేపు మే 13 జరగబో సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఈరోజు నామినేట్ అయ్యారు. విశాఖపట్నంలో నిన్న జరిగిన బస్సు యాత్ర సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఏ విధంగా అయితే విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న 5 నియోజకవర్గాల్లో జరిగిన బస్సు యాత్ర జనం లక్షలాది మంది జన ప్రభంజనంలాగా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను విజయవంతంగా ఏ విధంగా చేశారు. ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉండబట్టి విశాఖపట్నానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అవుతుంది. గత 2-3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో జరిగిన అభివృద్ధి చూశారు కాబట్టి ఈ ప్రాంతంలోని పరిపాలనా రాజధాని చేసి ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పారు కాబట్టి స్వాగతం పలికే విధంగా నిన్న ప్రజలు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆశీర్వదించడానికి వచ్చారు. వాళ్ళందరి ఆదరాభిమానాలతో రేపు విశాఖ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థినిగా విశాఖ ఆడపడిచికి అవకాశం ఇచ్చారు. ఈరోజు నామినేషను పెద్దలందరి మరి వారి సహాయ సహకారాలు ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ వచ్చి నామినేషను గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు మా రీజనల్ కోఆర్డినేటర్ గారు వారి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వారు ప్రస్తుత శాసనసభ్యులు అయిన అవంతి శ్రీనివాసు గారు కానీ అట్లాగే గౌరవులు బొత్స సత్యనారాయణ గారు కానీ అలాగే ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు కానీ అలాగే నాగిరెడ్డి గారి పెద్దలు నాగిరెడ్డి గారు కానీ ఇక్కడ కానీ ఇచ్చేశారు. వారు కూడా వచ్చారు. మా మేయర్ గారు ప్రథమ పౌరాలు విశాఖపట్నం మరి వారు వెంకట కుమారి గారు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈవేళ ప్రజలకు ఒక్కటే జగనన్న చెప్పినది, ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని. ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానికురాలికి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరూ శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగనన్నకి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారనేది వాస్తవం. ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి, జగనన్నకి ఓటేయాలి, విశాఖ అభివృద్ధికి చోటు ఇవ్వాలని చెప్పని విశాఖ ఆడపడిచిగా ఝాన్సీగా మీ అందరినీ కూడా వినయపూర్వకంగా మీ ద్వారా కూడా ప్రజలందరికీ కోరుతున్నాను. మొన్న విశాఖపట్నం జిల్లాలో పాకిరపేటలో ఆయన అడుగుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న అనకాపల్లిలో బహిరంగ సభను మనం చూసాం. యుద్ధం సమయం లక్షలాదిగా జనం సాక్షాత్తు మా నాయకుడు జగన్మోహన్ గారు చెప్పారు, ఓ పక్క సముద్రం ఓ పక్క జన సముద్రం, ఓ పక్క సముద్రం ఓ పక్క జన సముద్రం. అదే రీతిగా నిన్న విశాఖపట్నంలో ఆయన వచ్చి 4 నియోజకవర్గాలను చుట్టుముట్టారు. పెద్దగా బోధన చేసుకుంటూ స్వచ్ఛందంగా ఎక్కడికక్కడే పెద్ద పరిగెట్టు తరలి వచ్చి ఏదో పత్రికలో చూశాను, ఏదో తీసుకొచ్చారు ఇంట్లో ఉన్న వాళ్ళని, బిల్డింగ్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఇంట్లో పరిగెపెడుతూ వస్తున్న వాళ్ళని మోసుకొచ్చారా? కాదు కదా. వాళ్ళు అపాదం చేయమని కాదు కదా. వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇస్తుంటే వాళ్ళు ప్రతి రెస్పాన్స్ ఇవ్వడం వచ్చి అది కాన్ఫరెన్షన్ కాదు కదా. కాబట్టి ఇవాళ వాస్తవ విషయాలు మనం చూసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి మద్దతు వచ్చిందో, ఆ తర్వాత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా విలువ ఆయన వచ్చి ఆశీర్వదించిందో అంతకంటే రేపు మిన్నగా
ఇంకా ప్రజాదరణ ఉండబోతుంది. అదే మన నమ్మకం. అందుకే వైనాట్ 175 ఇది. సీఎం గారు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా ఈ విశాఖ కానీ స్టేట్కి సంబంధించి కొత్తగా ఏమైనా ఇంప్లిమెంట్ చేశారు అంటే చిన్న ఆశ కాదు. ఒక 20 రోజుల కింద, నెల రోజుల కిందే కదా ఎవరు మన వచ్చారు, ఎవరు ముఖ్యమంత్రి గారు వచ్చారు, వచ్చి చెప్పారు. ఏం చెప్పారు? విశాఖ విజన్ వచ్చి ఒక డాక్యుమెంట్ని వచ్చి ఆయన రిలీజ్ చేశారు. ఈ పట్టణాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలోనే అగ్రగామిగా దీన్ని తీర్చిదిద్దుతాము. పెద్ద లక్షల కోట్ల రూపాయలు అక్కర్లేదు. సింపుల్గా ఓ 10 ప్రాజెక్టులు మనం ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ సీ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఉంది, సాధు వనరులు ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేసి ఉంది. ఈ సిటీ ఎప్పటి నుంచో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా భారతదేశంలో ఉంది. ఏషియాలోనే పెద్ద నగరంగా తయారవబోతుంది. కాబట్టి దీనికి కొద్దిగా తొలిమెరుగులు దిద్ది కొద్దిగా సాంకేతికమైన పరిజ్ఞానంతో దీన్ని టచ్అప్ ఇచ్చి ప్రభుత్వం అండగా ఉంటే చాలు. కాబట్టి ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పారు కదా. ఆయన రేపు వస్తున్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడే దీని తాలూకా దాని వైభవాన్ని మనం చూడబోతున్నాం. మీ అందరూ కూడా ఇక్కడే ఉంటాం కదా. మనందరం మళ్ళీ కలుసుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.